గురుగారు, లలిత సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే కుళ అనే పదంతో అమ్మవారిని చాలాసార్లు అభివర్ణించడం జరిగింది. ఈ కుళ అంటే ఏమిటి? లోకంలో కులము అనేటువంటి పదం మనందరికీ తెలిసినటువంటి పదం. కులము అని అంటే వంశము అని ఒక అర్థం. కులామృతైక రసిక, కులకుల్య అని చెప్పి అమ్మవారిని లలితా సహస్రనామాల్లో రకరకాలుగా ఈ కుల శబ్దంతో చాలా నామాలు మనకు వస్తాయి. అయితే ఇక్కడ కుల అంటే వంశము అని ఒక అర్థం. అంటే వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి దానా, కాబట్టి మా వంశాన్ని నువ్వు అభివృద్ధి చేయవమ్మా అని అమ్మవారికి ప్రార్థన చేయటం ఈ కుల శబ్దంతో ఉన్నటువంటి నామాలన్నిటికీ ఒక అర్థం. అట్లా కాదురా నాయన, కుల అనంటే ఏదైతే మూలాధారం నుంచి ఈ బొడ్డు దగ్గర నుంచి ఆ సహస్రారం ఇక్కడ వరకు ఉండేటువంటి ఒక అమృత రస ప్రవాహం ఏదైతే ఉందో దానిని కులము అని అంటారట. కాబట్టి కులామృతైక రసిక అని అమ్మవారిని అంటే ఈ మూలాధారం నుంచి ఏదైతే అమృత ప్రవాహం సహస్రారం వరకు పాకుతుందో ఆ అమృతము యందు చాలా ఇష్టమైనటువంటి దానా. అంటే యోగధ్యానం చేసినటువంటి వాళ్ళకే ఈ మూలాధారాన్ని సహస్రారం వరకు అమృత ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఆ అమృతత్వాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది వ్యక్తులను చూస్తుంటాం, ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు అటువంటి వారు. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు. లోపల వాళ్ళకి అమ్మవారి యొక్క ధ్యానం నిరంతరాయంగా కొనసాగుతుంటుంది. ఆ యోగ ధ్యానంలో వాళ్ళు మైమరిచిపోతూ ఉంటారు. అటువంటి వారి యందు ఇష్టము కలిగినటువంటి తల్లి. అందువల్ల ఆవిడ్ని కులామృతైక రసిక, కులకుల్య, కులవర్ధిని ఇలా అని చెప్పి అమ్మవారిని పొగుడతారంటే నిజానికి అటువంటి అదృష్టం రావాలి అంటే ఎంతో ప్రయత్నం చేయాలి. కానీ అమ్మ దయగనక ఉంటే ఆ మూలాధారం నుంచి ఆ ప్రవాహం చాలా చిటికెలో అమ్మ ఈ సహస్రారం వరకు తీసుకురాగలదు. అందువల్ల ఆవిడ్ని పొగడండి, ఆవిడ నామధ్యానాన్ని నిరంతరం లోపల జపిస్తూనే ఉండండి అని చెప్పటానికి ఈ నామాలని పెట్టారు. కాబట్టి రెండు అర్థాలు ఉన్నాయి. మన వంశాన్ని లౌకికార్థంలో పెంపొందిస్తుంది అమ్మ, లోపల ఉన్నటువంటి ఈ అమృతత్వాన్ని కూడా పెంపొందిస్తుంది. అది ఆ నామాల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశ్యం.